విశ్వం టీవీకి నమస్కారం. ముఖ్యంగా రేపు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ రోజు ఏ పని కోసం, హక్కుల కోసం మహిళలు పోరాటం చేశారో ఆ దినాన్ని మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. సో ఆ ఒక్కరోజు సెలబ్రేషన్ కాకుండా మహిళ ఆకాశంలో సగం, అవనిలో సగం, కానీ అధికారంలో సగం అనేది మాత్రము సగానికి కూడా ఇంకా చేరువ కాలేదన్నది వాస్తవం. అయితే ఈ మధ్య కాలంలో మహిళకి ఎప్పుడైనా కూడా మహిళ తన వాక్ స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా, అలాగే తన హక్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా కిందికి వెళ్ళేసరికి గ్రౌండ్లో అవి పూర్తిగా ఆ హక్కులను అనుభవించే పరిస్థితి లేదు. కొన్ని ల్యాబ్స్ అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి. వీటిని మనము సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మహిళలు రాజకీయంగా చాలా ఎత్తున లోకల్ బాడీ 50% రిజర్వేషన్ వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లో బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నారు. అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఆడబిడ్డలకు ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంపవర్మెంట్ వచ్చిన తర్వాత ప్రజలకి చేరువగా సమస్యల పట్ల అవగాహనతోటి పరిష్కరించే దిశగా, అధికారులను నిలదీసే విధంగా, అధికారులతో పని చేపించే విధంగా మన యొక్క మెలకువలను కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఆడబిడ్డల పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన భర్తలు మనకు మగవాళ్ళు, అన్న అయినా భర్త అయినా మనకు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళనితోనే పని చేయించడం కాకుండా, మనము స్వతహాగా మనకు వచ్చినటువంటి ఎంపవర్ని మనము మరింత ముందుకు తీసుకెళ్లడం కోసము ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి సర్పంచ్లైనా, లోకల్ బాడీ మున్సిపల్లో వచ్చినటువంటి ఆడబిడ్డలైనా కూడా రాబోయేటువంటి 33% మహిళలకి చట్టసభల్లో వెళ్ళే అవకాశము రాబోతుంది. కాబట్టి దానికి మన అడుగులు ముందుగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సబ్జెక్టు అవగాహన, చట్టాలపైన అవగాహన ఉన్నట్లయితే మనం ఏ విషయానికైనా జంకే ప్రసక్తి ఉండదని ఇది ఒక భాగం. అయితే రెండో విషయం ఏంటి అనంటే, మహిళలకి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని మనం పదే పదే చెప్తాం. సో సమాజంలో మనకి ఒక సమాజంలో ఒక గుర్తింపు రావాలన్నా, సమాజం మనల్ని గౌరవించాలన్నా, మన ఇంటి వాళ్ళు మనల్ని గౌరవించాలన్నా కూడా క్రమశిక్షణతో మెలగడం చాలా ఇంపార్టెంట్. సో దానిలో భాగంగానే ఇవాళ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా వరకు ఒకప్పటి మన అమ్మమ్మ తాతమ్మలతో కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు టెక్నాలజీ పరంగా చాలా అప్డేట్ చేసుకొని, ఆర్థిక పరంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులతోటి చాలా అంటే అది కుటీర పరిశ్రమలు అయి ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీముల ద్వారా అయి ఉండొచ్చు, ఇవాళ ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఎగ్జాంపుల్గా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ అన్న సారథ్యంలో సీతక్క తన యొక్క మహిళా శిశు సంక్షేమ ద్వారా, అలాగే ఆర్టీసీ ద్వారా, తర్వాత ఎండోన్మెంట్ ద్వారా రకరకాలుగా మహిళలకి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లోని భాగంగానే ఇవాళ ఎస్హెచ్జి గ్రూపులు మన రాష్ట్రంలో దాదాపుగా ఒక 64,000 మంది ఎస్హెచ్జి సభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే బ్యాంకులకి లింకేజ్ చేస్తూ లోన్లు ఇస్తూ, ఆ లోన్ల ద్వారా వాళ్ళ ఒక గ్రూప్గా, సమూహంగా ఒక బిజినెస్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు బ్యాంకుల ద్వారా కల్పిస్తూ వాటికి వడ్డీలను ప్రభుత్వమే కడుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆడబిడ్డలు మరింత ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. అట్లా అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్రంలో పెట్రోల్ బస్సులకు ఓనర్లను చేస్తున్నాము, అలాగే ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నాము, వాళ్ళు ఎక్కడైనా పాడి పరిశ్రమ పెట్టుకోవాలంటే ఓనర్లను చేస్తున్నాము, ఎక్కడైనా మార్కెటింగ్ స్కిల్స్ ఉండి వాళ్ళంటే ఇంటీరియర్ డిజైన్స్ చేసుకోవడం కోసము, పెళ్లిలకు పేరెంటాలకు అయ్యేటువంటి సమానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఇవాళ చాలా పూర్తిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసులు ఉండేటువంటి ఆడబిడ్డలు, ఆదివాసులకి వాళ్ళ ఏరియాలో దొరికేటువంటి ప్రోడక్ట్స్ ద్వారా వాటిని మెటీరియలైజ్ చేసి వాటిని మార్కెట్లో అమ్ముకోవడం కోసము మన హైదరాబాద్లో శిల్పారామాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇట్లా ఆడబిడ్డకి అవకాశం కల్పిస్తే అందిపుచ్చుకొని తన స్వతహాగా తన మనసులో ఉన్నటువంటి పొదుపు గుణాన్ని 10 మందికి నేర్పిస్తూ, తన కుటుంబాన్ని కాపాడుతూ, ఇవాళ ఆర్థికంగా తను ఎదుగుతూ, తన ఇంటిని ఎదగనించడానికి అవకాశాన్ని కల్పిస్తూ, ఇవాళ ఈ దేశంలో నెంబర్ 1 అవ్వడం కోసము ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో దీన్ని అందరూ అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం
ఉందని, అందుకని ఈ మధ్య కాలంలో చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పులు చేర్పులు కూడా మన ప్రభుత్వం చేసింది. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి అందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క డబ్బులు కట్టేటువంటి దాంట్లో లేకుండా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వమే బేర్ చేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 234 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆడబిడ్డలకి వెసులుబాటు కల్పిస్తే బ్రహ్మాండాన్ని తలపించే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారు. అందుకనే ఇల్లును చూడు ఇల్లాలని చూడు అంటాం. సో ఆడబిడ్డ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని, ఆ గృహిణి ఎంత చక్కగా తీర్చిదిద్దుతుందో తన పూర్తి ఫ్యామిలీని కూడా ఆ రకంగా సెట్ చేసుకోగలుగుతుందని చెప్పదలుచుకున్నాను. అలాగే మూడో అంశానికి వచ్చినట్లయితే ముఖ్యంగా చాలా దగ్గరలో రక్షణ పరంగా ఇవాళ మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా అక్కడో ఇక్కడో సమాజంలో ఆడపిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రక్షణ పరంగా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా భయం అనేది లేకుండా. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ సమాజంలో ప్రభుత్వాలు అన్ని చేయవు. సమాజంలో నుంచి స్పృహ రావాలి. అది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మగపిల్లలకి మనం బుద్ధులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకు నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఈ టైంకి రావాలి, ఈ డ్రెస్ వేసుకోవాలని ఆడబిడ్డలకు చెప్పే ముందు ఇంట్లో మగపిల్లల్ని కూడా మీరు ముందు నుంచి కూడా అవేర్ చెయ్యండి. బిడ్డ ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఆడబిడ్డల్ని గౌరవించాలి, ఎవరైనా మన పిల్లలే ఆదని అంటే యువతని ఈ యొక్క మత్తు బారిన పడకుండా కాపాడుకున్నట్లయితే మనం సగం క్రైమ్ తగ్గించిన వాళ్ళం అవుతాం. సో అది ముసలి వాళ్ళైనా, పసికందువైనా, ఎవరైనా కూడా ఇవాళ అక్కడో ఇక్కడో దేశంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం. కాబట్టి వీటన్నింటినీ కూడా సమాజ స్పృహతోన మనం మెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యవంతంగా మీ యొక్క క్రమశిక్షణతోటి మనల్ని మనం బిల్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కుటుంబం మన పైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే పనిచేసేవాళ్ళు, బట్ ఇవాళ ఉమెన్ కూడా భర్తతో పాటు ఈక్వల్ గా ఇవాళ పనిచేస్తున్నది. సో 100% మా అభివృద్ధిలో పురుషులు ఎంత ఉన్నారో పురుషుల అభివృద్ధిలో మహిళ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇలా సొసైటీ ఈక్వాలిటీ వైపు రావాలంటే డెఫినెట్ గా ఈ జెండర్స్ రెండు కూడా అవసరము. ఈ రెండింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ సమాజం పైన ఉంది తెలియజేస్తూ, ఇవాళ అన్నింటికన్నా ఇంపార్టెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలి. పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి అభివృద్ధి. చట్టసభల్లోకి వెళ్ళేటువంటి పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక బీసీ మహిళ చట్టసభల్లో పార్లమెంటుకు వెళ్ళలేదంటే అది బాధాకరమైనటువంటి విషయమే. కాబట్టి మాలాంటి వాళ్ళం చాలా మంది ఎప్పటికప్పుడు అవేర్గా అవ్వాలి చెప్తూ ఉంటాం. బట్ నేను ఒక ఎడ్యుకేటెడ్, మా నాన్న నన్ను చదివిపించాడు కాబట్టి ఇవాళ ఆ చదువు ద్వారా, విజ్ఞానం ద్వారా నేను ఒక మారుమూల ప్రాంతము చారకొండ నుంచి ఇవాళ నేను హైదరాబాద్లో ఒక పార్టీలో పని చేయడం కోసము, 10 మందికి అవేర్ చేయడం కోసము, నాకు చేతనంతగా పేదవాడికి సహాయం చేయడం అని నేను ఇవాళ చేస్తుంటే అది నాకు చాలా తృప్తినిస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీల కన్నా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రికగ్నైజ్ ద్వారా సొసైటీలో నాకు గుర్తింపు వచ్చిందంటే అది ఎడ్యుకేషన్ ద్వారా అని చెప్పదలుచుకున్నా. కాబట్టి అందరూ కూడా ఇవాళ ఒక మహిళా దినోత్సవం నాడు మనం చేసుకున్నటువంటి సెలబ్రేషన్లో ఇలాంటి వాటిపైన డిస్కషన్, చర్చలు చేసుకుని ఒక మంచి వాతావరణంలో రేపు ఆడబిడ్డలందరూ కూడా మహిళా దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. విశ్వం టీవీ తరపున ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. సో చాలా మంది అక్క నీకు పార్టీలో ఇంకా పొజిషన్ రాలేదా అని మాట్లాడుతూ ఉంటారు. సో నేను పార్టీలో నాకు ఇవాళ రాకపోవడం, ముందు వరుసలో ఉన్నటువంటి నేను కొంచెం వెనకబడ్డానికి కారణం నేను పార్టీ మారాను అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటి అడుగుతాను, సొసైటీలో మనము పని చేయాల్సి వచ్చినప్పుడు, సమాజం కోసం పని చేయాల్సినప్పుడు నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రజల పట్ల నిలబడి పనిచేసినప్పుడు అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో పనిచేసినా కూడా అది క్యారీ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలకు మాత్రమే అది అడ్డు కాదు కదా, పురుషులు కూడా తిరుగుతారు, చేస్తారు. బట్ కానీ అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. బట్ నాకు కాంగ్రెస్ పార్టీ నేను అన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా నాకు ఆ గుర్తింపు ఇచ్చింది, నాకు అవకాశాన్ని కల్పించింది. నేను వాళ్ళ ఈ స్థాయికి ఎదగడానికి కారణం కూడా అదే పార్టీ. కాబట్టి అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. బట్ పదవులు శాశ్వతం కాదు. వ్యక్తిగా నేను చేసేటువంటి పనినే, ప్రజలతో నాకు ఉన్నటువంటి కమిట్మెంటే నాకు ఇంపార్టెంట్ అని నమ్ముతాను. కాబట్టి రేవంత్ అన్న ఎప్పుడో మాట చెప్తారు, ఇందిరా పొలిటీషియన్ కాదు లీడర్ అంటారు. సో నేను కూడా అట్లాగే ఫీల్ అవుతాను. అంటే నాకు ఎవరైనా తప్పు చేస్తే నా కళ్ళ ముందు నేను భరించలేను, ఇమీడియట్ గా వాళ్ళని క్వశ్చన్ చేస్తాను, అది ఎవరైనా కానీ. సో ఆ తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం కొంచెం పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళకి జనరల్ గా
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఆల్రెడీ వాళ్ళు పొలిటికల్ గా ఉండుండము, లేదంటే ఆర్థికంగా బాగా ఉండుండడము, రకరకాల ఈక్వేషన్స్ పొలిటికల్ గా పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ నా విషయంలో నాకు నా యొక్క ఎడ్యుకేషనే, నా యొక్క పనిచేసే తత్వము, నా పోరాటమే, నేను తెలంగాణ మూమెంట్లో పనిచేసిన నా అనుభవమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పదలుచుకున్నాను. మరింత అవకాశం ఉంటే అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున పదవులు వచ్చినప్పుడు మరింత చెరువు. ఇప్పుడు రెగ్యులర్ గా నేను పబ్లిక్ యొక్క ఇష్యూస్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, షార్ట్అవుట్ చేస్తున్నాను. సో అట్లాగే పదవి వచ్చినప్పుడు అది ఇంకింత మరి ప్రోటోకాల్ రూపకంగా ఉంటుంది కాబట్టి మరింతగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో డెఫినెట్ గా 33% రిజర్వేషన్ అన్నది రాబోతుంది కాబట్టి మాలాంటి వాళ్ళము చాలా మంది ఆడబిడ్డలు, దాదాపు 60 మంది ఆడబిడ్డలు చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది అందరికీ కూడా ఒక ఏమంటారు ఉపయోగం. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఉమెన్ లేనటువంటిది ఏది చేసినా కూడా అది వెల్తీగానే ఉంటది. కాబట్టి ఉమెన్కి ఎప్పుడు కూడా ఆ రికగ్నైజేషన్. అందుకనే మన తెలంగాణ మోటు సామెతలో చెప్తారు, ఆడబిడ్డని ఎక్కడైతే గౌరవిస్తారో, ఆడబిడ్డని ఎక్కడైతే తనని రెస్పెక్ట్ గా మనం చూస్తామో, ఆడబిడ్డని మనము అలా చూసినప్పుడు మాత్రమే ఆ ఇల్లు బాగుంటుంది అంటారు, అక్కడ సకలము సిద్ధిస్తుందని చెప్తారు. అందుకనే మహిళలని గౌరవించండి, మహిళలని చదవనివ్వండి, మహిళల్ని బతకనివ్వండి, మహిళల్ని ఎదగనివ్వండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల రక్షణ అని సంథింగ్ ఏదో కాన్సెప్ట్ ఏదో చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో డెఫినెట్ గా మీరు అందరు సహాయ సహకారాలతోని మహిళలు ఎదగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. అవి ప్రభుత్వ పరంగా అయ్యుండొచ్చు, సమాజ పరంగా అయ్యుండొచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా డెఫినెట్ గా నేను ఎప్పుడు మీకోసం మీకు అండగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మంచి క్వశ్చన్ రేస్ చేసినామా. సో మహిళలకి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. సో ఎవరో మనకు వచ్చి ఏది ఇవ్వరు, మనము వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆనాటి మహిళలు పోరాట పటిమ అన్నది అనిర్వచనీయం. ఎందుకనంటే ఆ ధైర్య సాహసాలతోటి అప్పుడు వాళ్ళు స్ట్రగుల్స్ నుంచి లీడర్గా ఎదిగారు. సో ఆ స్ట్రగుల్స్ నుంచి వచ్చినటువంటి దాన్ని, ఆ తాడిత పీడిత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ఆ రోజు భూ పోరాటాలు అయిండొచ్చు, బానిసత్వం పైన అయిండొచ్చు, నియంతృత్వ ధోరణి పైన అయిండొచ్చు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, చాక లైలమ్మ, ఆరుట్ల రుద్రమ్మ, తర్వాత మన సమ్మక్క సారక్క, మొన్నటి మన మల్లు స్వరాజ్యం గారు, వీళ్ళందరినీ వల్ల మనము రాణి రుద్రమ గారిని ఇలా మనము స్ఫూర్తిగా తీసుకుంటాం. బట్ వాళ్ళ స్ట్రాంగ్నెస్ అనేది ఉమెన్ లో ఉండింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు చాలా వరకు కూడా ఏమంటారు 10th ఫెయిల్ అయినని, ఇంటర్ ఫెయిల్ అయినని, అమ్మ తిట్టిందని, సోషల్ మీడియాలో చూడనియట్లేదని, బాయ్ ఫ్రెండ్ తిట్టినాడని చెప్పి, నాకు ఏమంటారు పెళ్లికి ఒప్పుకోలేదని, ఇలా రకరకాల కారణాలతోటి వాళ్ళు డిస్టర్బ్ అవుతూ, అలాగే భర్త దూరంగా ఉంటే భార్య పిల్లల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో చూడలేక తల్లి మనస్పర్ధకు గురై తనతో పాటు పిల్లల్ని కూడా సూసైడ్ చేసుకోవడం, ఇట్లా మహిళలు తను మానసికంగా చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నారని చెప్పాలి. అని అంటే మోర్ ఓవర్ వాళ్ళు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఇష్టపడతలేరు, కష్టం వస్తే దాన్ని బేర్ చేయడానికి ఇష్టపడతలేరు. ఒకప్పుడు స్ట్రగుల్స్ నుంచి వాళ్ళు ఎదిగినారు. ఇప్పుడేంటి, పుట్టినప్పుడే చాలా వరకు పిల్లలకి అన్ని తల్లిదండ్రులు అందిస్తున్నారు. అవి అందించడం ద్వారా ఒక్కసారి ఏ సమస్య వచ్చినప్పుడు మానసికంగా ప్రెషర్ కి గురవుతున్నారు. దానితో ఆటోమేటిక్ గా ఇలాంటి వాటి వైపుకి, రాంగ్ డైరెక్షన్ వైపుకి వాళ్ళ యొక్క ఆలోచనలు వెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే సూసైడ్స్ లాంటివి కనబడుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చాలా విషయాలల్లో మహిళలు, ఒకప్పుడు భర్త భార్యను కొట్టాడు, చంపాడు, ఇది చేశారని వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చూస్తే ఆ లేడీసు ఉల్టాగా భర్తని ఇంకొక ఇల్లీగల్ రిలేషన్లతోటూ రకరకాల కారణాలతో భర్తని చంపినారని చెప్పేసి రోజు ఎక్కడో దగ్గర చూస్తూ ఉన్నాం. బట్ ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కారం కాదు, అది మంచి సంస్కృతి కూడా కాదు. ఎందుకంటే మన సాంప్రదాయము చాలా గొప్పది, భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని చెప్తాము, భర్తను రెస్పెక్ట్ చేస్తాము, ఇంట్లో కుటుంబ సభ్యులను గౌరవిస్తాము, ఇది మనకు ఉన్నటువంటిది. సో ఈ చంపుకోవడం ఏంటి, నచ్చకపోతే డైవర్స్ తీసుకోండి, ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండండి, ఇవాళ పోరాట ఎదురు నిలబడి దాంతో ఫైట్ చేయండి, ఇంకా నీకు ఆ ధైర్యాన్ని అనేది పెరుగుతుంది. అందుకనే ప్రతి దగ్గరలో ఒకప్పుడు ఇంట్లో కుటుంబం అనేది
ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఉమ్మడి కుటుంబం నుంచి ప్రతి విషయానికి కూర్చొని మాట్లాడుకొని ఒక సొల్యూషన్ తీసుకునేవాళ్ళు. ఇంటి పెద్ద చెప్తే వినేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితి లేదు. ఆ స్థాయికి ఎదిగిపోయినారు. సో దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది అంటున్నారు. టెక్నాలజీ పెరిగితే మనం ఇంకింత అభివృద్ధి ముందుకెళ్ళాలి కానీ ఆ టెక్నాలజీ పెరిగిందని మన యొక్క జీవితాలు నాశనం చేసుకొని కాదు కదా. అందుకనే మన పూర్వీకులు ఏం చెప్పినా, మన పెద్దలు ఏం చెప్పినా, అప్పుడు చెప్పిన సామెతలు ఏమున్నా కూడా అవన్నీ కూడా అబ్జల్యూట్లీ వాళ్ళు అనుభవించే చెప్పినటువంటి విషయాలని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు తల్లిదండ్రి మానసికంగా ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొనే విధంగా తల్లిదండ్రులు పిల్లలని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సమాజంలో జరిగేటువంటి రుగ్మతల పట్ల పిల్లలను అవగాహనతో పెంచాల్సిన అవసరం ఉన్నది. పుస్తకాల పురుగ్గా ర్యాంకులే పరమావధిగా పిల్లల పైన రుద్ది వాళ్ళని పరిస్థితి చెయ్యకుండా పిల్లల్ని ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే గానీ కుటుంబాలు వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి పిల్లలపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. అది కూడా ఒక కారణంగా చెప్పాలా. కుటుంబము ఉమ్మడిగా ఉండకపోవడం కూడా ఒక కారణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటి దృష్ట్యా ఇవాళ మనము ఒక పాత తరంలో ఉన్నటువంటి వాటిని గుర్తు చేసుకోండి. లావిషస్ లైఫ్కి ఎక్కువగా లగ్జరీ లైఫ్ వరకు వెళ్ళి సమస్యల్ని కొని తెచ్చుకోకండి. సో ఇట్లా ఇవన్నీ కారణాలు ఒకదానికొకటి లింకప్ అయి ఉండడం ద్వారా ఇవాళ ఆడపిల్లలు చాలా వరకు ఇలాంటి సూసైడ్ రకరకాల విషయాల వైపుకి వెళ్తున్నారు. కాబట్టి మన సంస్కారం ఏంటి, మన సభ్య సమాజంలో మనమేంటి, ఈ సమాజంలో మన పాత్ర ఏంటి, ఈ భూమి మీదకి మనం వచ్చామంటే ఏదో చేయడానికి వచ్చినామని ఆలోచించండి కానీ మధ్యంతరంలోనే మీ జీవితాలను ముగించుకోవడానికి కాదన్నది ఇవాళ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ధైర్యంగా పోరాడండి. అందుకనే పదే పదే ప్రతి అంశాన్ని కూడా నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కారణం కూడా ఆత్మస్థైర్యం కోసము. మీరు వీక్ అనిపించినప్పుడు మీరు మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, నీ బాడీని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. అదే నీకు మోర్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా 1 by 1. అందుకనే స్కూళ్ళలోనే ఇప్పుడు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో రేవంత్ అన్న స్కూల్ నుంచే వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి, యోగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ప్రయత్నం దిశగా ముందుకు వెళ్తున్నది. కాబట్టి ఇలాంటివన్నింటి కూడా మనకి దోహదం చేస్తాయి మనం ఒక స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికని చెప్పదలుచుకున్నాం.